హాయ్ వ్యూవర్స్, టాలీవుడ్ ట్రెండ్స్కి స్వాగతం. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే ఇది టాలీవుడ్ ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దసరా, దేవర వంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులర్ నటుడు షైన్ ఆయన ఓ విధానం చిక్కున్నాడు. నటి విల్సీ ఆమెపై సంచలన ఫిర్యాదు చేసింది. డ్రగ్ తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపణ చేసింది. అసలు షైన్ ఏం చేశాడు, ఆ కేసు ఏంటో చూద్దాం. షైన్ టామ్ చాకో దసరాలో చిన్న నంబిగా నటించి వావ్ అనిపించాడు. నానితో ఢీకొట్టిన విలన్. అంతేకాదు, దేవర్లో ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసిన స్టార్ ఇప్పుడు మలయాళ తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేస్తున్న వివాదంలో చిక్కున్నాడు. అతడిపై విన్నీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. అంతేకాదు, కొచ్చి డ్రగ్ రైడ్లో అతడికి సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. ఈ కథలో ట్విస్టులేంటో తెలుసుకుందాం. అసలు ఈ షైన్ టామ్ చాకో ఎవరో తెలుసా? అతడు మలయాళ స్టార్ నటుడు, టాలీవుడ్లో సూపర్ విలన్. షైన్ తన యూనిక్ యాక్టింగ్తో దసరా, దేవర్లో అదరగొట్టాడు. ముఖ్యంగా దసరాలో అతని నటన కేక పుట్టిస్తుంది. ఈ క్రమంలో అతని సినిమా జర్నీ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. 41 ఏళ్ల షైన్ టామ్ చాకో మలయాళ సినిమా ఇండస్ట్రీలో పాపులర్ నటుడనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు కమల్ హాసన్తో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. 2011లో కద్దామ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2019లో ఇస్క్లో విలన్ రోల్తో స్టార్డమ్ను సంపాదించాడు. అంతేకాదు, సైమా 2019లో బెస్ట్ నెగటివ్ యాక్టర్గా అవార్డును గెలిచాడు. ఉండా, ఆపరేషన్ జావా వంటి మలయాళ హిట్స్తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తెలుగు ఆడియన్స్కు షైన్ స్పెషల్. 2023లో దసరాలో చిన్న నంబిగా నాని సరసన రగ్గడ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీతో 2024లో దేవరలో ఎన్టీఆర్తో కీలక పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. తమిళంలో జిగర్ తండా, XXలో కూడా నటించి షైన్ టాలీవుడ్లో హాట్ ఫేవరెట్ విలన్గా మారాడు. ఇక అసలు నటి విన్సీ అలోషియస్ ఫిర్యాదు ఏంటి? మలయాళ మూవీ సూత్రకావ్యం సెట్లో ఏమైంది? చాకో ఆమెతో ఎందుకు అలా ప్రవర్తించాడు? దీనికి సంబంధించి నటి విన్సీ ఏమందో చూద్దాం. మలయాళ నటి విన్సీ అలోషియన్ సూత్రం వ్యాఖ్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్కో డ్రగ్స్ వాడి అసభ్యంగా ప్రవర్తించాడని అమ్మ కేరళ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. విన్సీ చెప్పిన ఈ సంఘటన అక్కడి టీంకు షాక్నిచ్చింది. నా కాస్ట్యూమ్లో చిన్న సమస్య వచ్చినప్పుడు షైన్ అందరి ముందు నేను దాన్ని సరిచేస్తానని చెప్పాడు. అది చాలా అసౌకర్యంగా అనిపించింది. రిహార్సల్ టైంలో షైన్ నోటి నుండి తెల్లని పౌడర్ బయటకు వచ్చినట్లు చూశానని, అది డ్రగ్స్ అని నమ్ముతున్నానని ఆరోపించింది. ఈ ప్రవర్తన సెట్లో అందరికీ అసౌకర్యం కలిగించిన షైన్ లీడ్ రోల్ కావడంతో షూటింగ్ కొనసాగిందని తెలిపింది. విన్సీ ఇన్స్టాగ్రామ్ వీడియోలో, నేను అటెన్షన్ కోసం ఇలా చేయడం లేదు, సెట్లో ఎవరికి వారు వారి లిమిట్స్లో ఉండాలని నా డిమాండ్ అని చెప్పింది. అయితే ఈ విషయం ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, కొచ్చిలో తాజాగా డ్రగ్ రైడ్ జరిగింది. అయితే అదే హోటల్లో ఉన్న షైన్ హోటల్ నుండి పరారైనట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది. మరి ఎందుకు షైన్ ఆ హోటల్ నుంచి పరారయ్యాడు? అసలు ఆ సీసీటీవీ వీడియోలో ఏముందో చూద్దాం. ఏప్రిల్ 16, 2025 రాత్రి కొచ్చిలో డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ ఒక హోటల్లో డ్రగ్స్ రైడ్ చేసింది. షైన్ ఆ హోటల్లో ఉన్నాడని, పోలీసులు వచ్చిన వెంటనే 3వ అంతస్తు విండో నుంచి పారిపోయాడని రిపోర్ట్స్. సీసీటీవీలో షైన్ మెట్లపై పరిగెడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రూమ్లో డ్రగ్స్ దొరకలేదు, కేసు నమోదు కాలేదు. కానీ ఈ ఘటన షైన్పై అనుమానాలను పెంచింది. గతంలో 2015లో కోకైన్ కేసులో అరెస్ట్ అయిన షైన్ 2025లో కొన్ని కారణాల వల్ల బయటపడ్డాడు. ఈ వివాదానికి సంబంధించిన మలయాళ ఇండస్ట్రీ నటుడిపై సీరియస్ అయింది. అంతేకాదు, ఈ విషయంలో ఓ కమిటీ కూడా వేసింది. ఇక మరోవైపు ఈ వివాదాల నడుమ అటు మలయాళ ఇండస్ట్రీలో ఇటు టాలీవుడ్లో షైన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి ఆరోపణల మధ్య షైన్కు తెలుగులో అవకాశాలు వస్తాయా?
కేరళ సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మ 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు షైన్ నుంచి వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పింది. కేరళ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సాజీ నంత్యట్టు షైన్ పై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చాడు. డబ్ల్యూసీసీ విన్సీకి సపోర్ట్ చేస్తూ సెట్లో ఐసీసీ తప్పనిసరిగా డిమాండ్ చేసింది. టాలీవుడ్లో షైన్ దసరాలో చిన్న నంబిగా, దేవర్లో ఎన్టీఆర్తో పవర్ఫుల్ రోల్స్తో ఫ్యాన్స్ను అలరించాడు. ఈ వివాదం అతని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? తెలుగు డైరెక్టర్స్ షైన్ను తమ సినిమాల్లో తీసుకుంటారా, లేక ఈ కేసుతో అతని కెరీర్కు బ్రేక్ వస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది. మొత్తంగా షైన్ వివాదం సంచలనాన్ని చెప్పాలి. ఈ విషయంలో విన్సీ ధైర్యం చాలా గొప్పది. ఇక ఈ వివాదం సంబంధించి షైన్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఈ వివాదం సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలపండి. న్యూస్ 18 తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.